ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో ఈరోజు అంటే ఆదివారం నాడు మధ్యాహ్నం 3:30కు మ్యాచ్ ప్రారంభమైంది. సో టాస్ గెలిచినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సో ఇప్పటివరకు జరిగినటువంటి 9 మ్యాచ్లలో టాస్ గెలిచిన ప్రతి కెప్టెన్ కూడా మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు, ప్రత్యర్థికి బ్యాటింగ్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ 10వ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది. సో ఎస్ఆర్హెచ్ యొక్క బలం బ్యాటింగే. సో అందరూ కూడా విధ్వంసకరమైనటువంటి బ్యాటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో మరి టాస్ గెలవగానే అందరూ కూడా ఎస్ఆర్హెచ్ అభిమానులు బ్యాటింగ్ తీసుకోవాలని కోరుకోవడం జరిగింది. కమిన్స్ అదేవిధంగా బ్యాటింగే తీసుకున్నాడు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ యొక్క ప్రధానమైనటువంటి బలము బ్యాటింగే. విధ్వంసకరమైనటువంటి బ్యాటర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్ వీళ్ళందరూ కూడా మరి బ్రహ్మాండమైనటువంటి బౌండరీలు, సిక్సర్లు కొట్టేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి మొదట బ్యాటింగ్ చేసి భారీ టార్గెట్ను సెట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కమిన్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది. మరి అందరూ ఎదురు చూస్తున్న విధంగా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 300 పరుగులను సాధించగలుగుతుందా? సో ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరు కూడా 300 పరుగులు చేయలేదు. అది చేస్తే గీస్తే ఎస్ఆర్హెచ్ బ్యాటర్లే చేయాలి అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. మరి ఈ మ్యాచ్లో మరి ఆ టార్గెట్ను సెట్ చేయగలుగుతారా? 300+ స్కోర్ చేయగలుగుతారా? 300 సంగతి ఏమో కానీ ముందు మ్యాచ్ అయితే గెలవాలి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఐపీఎల్ చరిత్రలో 2వ అత్యధిక స్కోర్ చేసినటువంటి ఎస్ఆర్హెచ్ 2వ మ్యాచ్లో ఎల్ఎస్జీ మీద ఓడిపోయింది. 190కి పైగా పరుగులు చేసి కూడా ఓడిపోవడం జరిగింది. కాబట్టి 300 పరుగుల సంగతేమో కానీ మ్యాచ్లో గెలవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఈ మ్యాచ్ కోసము ఎస్ఆర్హెచ్ తుది జట్టులో ఒక మార్పు జరిగింది. జీసన్ అన్సారీ తుది జట్టులోకి వచ్చాడు సిమర్జిత్ సింగ్ ప్లేస్లో. ఎస్ఆర్హెచ్ యొక్క ఫైనల్ 11 చూసినట్లయితే ఓపెనర్లుగా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ వీరిద్దరు కొనసాగుతారు. ఇక 3వ స్థానంలో మొదటి మ్యాచ్లో సెంచరీ చేసినటువంటి హీరో ఇషాన్ కిషన్ వస్తాడు. ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసాడు, సెకండ్ మ్యాచ్లో డకౌట్ కావడం జరిగింది. కానీ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా అతడు రాణించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 4వ స్థానంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆడబోతున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి కూడా మరి వైజాగ్ అనేది అతనికి చాలా ఒక రకంగా చెప్పాలంటే వైజాగ్ నితీష్ కుమార్ రెడ్డికి సొంత ప్లేస్ కాబట్టి అక్కడ ఎలా ఆడతాడో చూడాలి. ఆ తర్వాత 5వ స్థానంలో హెన్రిచ్ క్లాసన్, 6వ స్థానంలో అనికేత్ వర్మ, 7వ స్థానంలో అభినవ్ మనోహర్, 8వ స్థానంలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్, 9వ స్థానంలో హర్షల్ పటేల్, 10వ స్థానంలో జీసన్ అన్సారీ, 11వ స్థానంలో మహమ్మద్ షమి వస్తారు. ఇది ఎస్ఆర్హెచ్ యొక్క ఫైనల్ 11. సో మొత్తంగా ఒకే ఒక మార్పు జరిగింది. స్పిన్నర్ సిమర్జిత్ సింగ్ స్థానంలో జీసన్ అన్సారీ తుది జట్టులోకి రావడం జరిగింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వచ్చినట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క తుది జట్టులో కూడా ఒక మార్పు జరిగింది. వాస్తవానికి ఇక్కడ వైజాగ్ అంటే విశాఖపట్నంలో మ్యాచ్ జరుగుతుందంటే అది ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క హోమ్ గ్రౌండ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క మేనేజ్మెంటు జిఎంఆర్ వాళ్ళు తెలుగు వాళ్ళు కాబట్టి వాళ్ళ సెకండ్ హోమ్ గ్రౌండ్గా వైజాగ్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియాన్ని ఎంచుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ విశాఖపట్నంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. సో ఎస్ఆర్హెచ్ తెలుగు జట్టు కాబట్టి తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో మ్యాచ్ జరుగుతుంది కాబట్టి మరి తెలుగు అభిమానులు అంటే వైజాగ్లో ఉన్నటువంటి అభిమానులు ఎస్ఆర్హెచ్కు మద్దతు ఇస్తారా లేదా ఢిల్లీ క్యాపిటల్స్కి మద్దతు ఇస్తారా? ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఏమో యజమాని తెలుగు వాళ్ళు, ఇక్కడ ఎస్ఆర్హెచ్ ఏమో తెలుగు జట్టుగా భావించబడుతుంది. అంతేకాకుండా ఎస్ఆర్హెచ్లో లోకల్ బాయ్ నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మరి అక్కడ ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ఢిల్లీ యొక్క తుది జట్టు విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్లుగా జేక్ ఫ్రేజర్ మెక్గర్గ్, ఆ తర్వాత ఫాఫ్ డూప్లిసెస్ వీళ్ళిద్దరూ ఓపెనర్గా వస్తే 3వ స్థానంలో అభిషేక్ పోరెల్, 4వ స్థానంలో కేఎల్ రాహుల్ వస్తాడు. సో ఫస్ట్ మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఆడలేదు, అతడు తండ్రి కావటం వల్ల సో అక్కడ ఫస్ట్ మ్యాచ్ అసలు మిస్ కావడం జరిగింది. సో సమీర్ రిజ్వీ ప్లేస్లో ఇప్పుడు ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ జాయిన్ కావడం జరిగింది. 5వ స్థానంలో కెప్టెన్ అక్షర్ పటేల్, 6వ స్థానంలో ట్రిస్టన్ స్టబ్స్, 7వ స్థానంలో అశుతోష్ శర్మ, 8వ స్థానంలో విప్రాజ్ నిగమ్, 9వ స్థానంలో మిచెల్ స్టార్క్, 10వ స్థానంలో మహిత్ శర్మ, 11వ స్థానంలో ముఖేష్ కుమార్ వస్తారు. సో ఇది ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ఫైనల్ 11. సో ఈ రెండు జట్లకు కూడా ఇది కీలకమైనటువంటి మ్యాచ్గా చెప్పుకోవచ్చు. తొలి మ్యాచ్లో అద్భుత విజయం సాధించినటువంటి ఎస్ఆర్హెచ్ జట్టు 2వ మ్యాచ్లో ఓడిపోయింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్కి ఇది 2వ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్లో విజయం సాధించింది ఎల్ఎస్జీ మీద. సో ఇది 2వ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ కూడా వైజాగ్లోనే జరిగింది, ఢిల్లీ క్యాపిటల్స్ అక్కడ విజయం సాధించింది. 2వ మ్యాచ్ కూడా వైజాగ్లోనే ఆడుతుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక ఎస్ఆర్హెచ్కు వైజాగ్ అనేది కొత్తేమీ కాదు, ఎందుకంటే తెలుగు అభిమానులు బాగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎస్ఆర్హెచ్కి కూడా మంచి సపోర్ట్ లభించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కంటే కూడా ఎస్ఆర్హెచ్కు ఇది చాలా కీలకమైనటువంటి మ్యాచ్. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన ఒక మ్యాచ్లో విజయం సాధించింది, ఇది 2వ మ్యాచ్. కానీ ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్లో గెలిచి ఒక మ్యాచ్లో ఓడిపోయింది కాబట్టి ఈ మ్యాచ్ మరి ఎస్ఆర్హెచ్ జట్టుకు చాలా కీలకమైనటువంటి మ్యాచ్గా చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.